హే హాయ్ గైస్ అందరికీ 2025లో రిలీజ్ అవుతున్న మన ఆల్ తెలుగు మూవీస్ గురించి అండ్ వాటి రిలీజ్ డేట్స్ గురించి ఈ వీడియోలో కంప్లీట్గా మాట్లాడుకుందాము. 2025లో సంక్రాంతి కానుకగా మనం ముందుకు రాబోతున్న ఫస్ట్ మూవీ మన రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్. ఈ మూవీ జనవరి 10వ తారీఖున మన ముందుకు రాబోతుంది. నెక్స్ట్ మన మెగాస్టార్ చిరంజీవి గారి నుంచి వస్తున్న మూవీ విశ్వంబర. ఈ మూవీని కూడా జనవరి 10వ తారీఖున రిలీజ్ చేద్దామని ప్రకటించారు, కానీ అదే డేట్లో మన రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ వస్తుంది కాబట్టి ఈ మూవీ జనవరి 22న రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ మన మంచు విష్ణు గారి నుంచి వస్తున్న మూవీ కన్నప్ప. ఈ మూవీని డిసెంబర్ లేదా సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ప్రకటించారు, కానీ ఇంతవరకు డేట్ అయితే ఫిక్స్ చేయలేదు. నెక్స్ట్ సందీప్ కిషన్ గారి నుంచి వస్తున్న మూవీ మజాకా. ఈ మూవీ కూడా సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ప్రకటించారు, కానీ ఇంకా డేట్ అయితే మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ మన విక్టరీ వెంకటేష్ గారి నుంచి వస్తున్న మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఈ మూవీ కూడా సంక్రాంతికి వస్తున్నట్లు ప్రకటించారు, కానీ ఇంకా డేట్ అయితే అనౌన్స్ చేయలేదు. నెక్స్ట్ మన నందమూరి బాలకృష్ణ గారి నుంచి వస్తున్న మూవీ డాక్ మహారాజ్. ఈ మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ తమిళ స్టార్ హీరోయిన్ అజిత్ గారి నుంచి వస్తున్న మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ. ఈ మూవీ జనవరి 15న మన ముందుకు రాబోతుంది. నెక్స్ట్ జై హనుమాన్. ఈ మూవీని 2025 సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ప్రకటించారు, కానీ షూటింగ్ ఇంకా కంప్లీట్ కాకపోవడంతో ఈ మూవీ 2026 జనవరి సంక్రాంతికి రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ మన నందమూరి కళ్యాణరామ్ గారి నుంచి వస్తున్న మూవీ ఎన్కేఆర్ 21. ఈ మూవీ జనవరి 26న గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ నాగ చైతన్య అండ్ సాయి పల్లవి గారి కాంబినేషన్లో వస్తున్న మూవీ తండేల్. ఈ మూవీ ఫిబ్రవరి 7వ తారీఖున గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మన టిల్లు ఫేమ్ సిద్ధు గారి నుంచి వస్తున్న మూవీ తెలుసు కదా. ఈ మూవీ ఫిబ్రవరి 7వ తారీఖున రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ పొలిమేర 3. ఈ మూవీ ఫిబ్రవరి 9వ తారీఖున గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మన విశ్వక్సేన్ గారి నుంచి వస్తున్న మూవీ లైలా. ఈ మూవీ ఫిబ్రవరి 14న గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మ్యాడ్ స్క్వేర్. ఈ మూవీ కూడా ఫిబ్రవరి 14న గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మన సాయి ధరమ్ తేజ్ గారి నుంచి వస్తున్న మూవీ గాంజా శంకర్. ఈ మూవీ ఫిబ్రవరి 15న గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మన అభిషేక్ గారి నుంచి వస్తున్న మూవీ డకాయిట్. ఈ మూవీని ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తామని ప్రకటించారు, కానీ ఇంకా డేట్ అయితే ఫిక్స్ చేయలేదు. నెక్స్ట్ మన డిప్యూటీ సీఎం పోస్టర్ పవన్ కళ్యాణ్ గారి నుంచి వస్తున్న మూవీ హరిహర వీరమల్లు. ఈ మూవీ మార్చి 28న గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మన విజయ్ దేవరకొండ శ్రీలీల గారి కాంబినేషన్లో వస్తున్న మూవీ VD12. ఈ మూవీ కూడా మార్చి 28న గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ ధ్రువ సర్జా గారి నుంచి వస్తున్న మూవీ కేడీ ద డెవిల్. ఈ మూవీ మార్చి 12న మన ముందుకు రాబోతుంది. నెక్స్ట్ మన అక్కినేని కింగ్ నాగార్జున అండ్ నాసామిరంగ మూవీ డైరెక్టర్ అయిన విజయ్ బండి కాంబినేషన్లో ఓ మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీ మార్చిలో మన ముందుకు రాబోతుంది. నెక్స్ట్ కిచ్చా సుదీప్ గారి నుంచి వస్తున్న మూవీ మ్యాక్స్. ఈ మూవీ మార్చి 8వ తారీఖున రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మన పాండ్య స్టార్ ప్రభాస్ గారి నుంచి వస్తున్న హర్రర్ ఫ్యాంటసీ మూవీ రాజసాబ్. ఈ మూవీ ఏప్రిల్ 10వ తారీఖున గ్రాండ్గా పాండ్య లెవెల్లో రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మన కేజీఎఫ్ యశ్ గారి నుంచి వస్తున్న మూవీ టాక్సిక్. ఈ మూవీ కూడా పాండ్య లెవెల్లో ఏప్రిల్ 10వ తారీఖున రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారి నుంచి వస్తున్న మూవీ భైరవం. ఈ మూవీ ఏప్రిల్ 14న గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ తేజ సజ్జా గారి నుంచి వస్తున్న మూవీ మిరాయి. ఈ మూవీ ఏప్రిల్ 18న గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మన నిఖిల్ సిద్ధార్థ్ గారి నుంచి వస్తున్న మూవీ స్వయంభూ. ఈ మూవీని ఏప్రిల్లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు, కానీ ఇంతవరకు అయితే డేట్ అయితే మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ రాజీవ్ కనకల గారి కొడుకైన రోషన్ కనకల గారి నుంచి వస్తున్న మూవీ మౌగ్లీ. ఈ మూవీ ఏప్రిల్ 14న రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మన నేచురల్ స్టార్ నాని గారి నుంచి వస్తున్న మూవీ హిట్ ద థర్డ్ కేస్. ఈ మూవీ మే 1న గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మన మాస్ మహారాజా రవితేజ గారి నుంచి వస్తున్న మూవీ మాస్ జాతర. ఈ మూవీ మే 9వ తారీఖున గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారి నుంచి వస్తున్న మూవీ కూలీ. ఈ మూవీ మే 9న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ రిషబ్ శెట్టి గారి నుంచి భారీ హైప్తో వస్తున్న మూవీ కాంతారా 2. ఈ మూవీని మేలో రిలీజ్ చేస్తామని ప్రకటించారు, కానీ ఇంకా డేట్ అయితే మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ మన అభిషేక్ గారి నుంచి వస్తున్న మరో మూవీ G2. ఈ మూవీ జూన్ 10వ తారీఖున రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మన ఆది సాయి కుమార్ గారి నుంచి వస్తున్న మూవీ కిరాతక. ఈ మూవీ కూడా జూన్ 10వ తారీఖున రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ యూట్యూబ్ స్టార్ హర్ష సాయి గారి నుంచి వస్తున్న మూవీ మెగాలోడాన్. ఈ మూవీ జూన్లో మన ముందుకు రాబోతుంది. నెక్స్ట్ మన రాక్ స్టార్ మనోజ్ గారి నుంచి వస్తున్న మూవీ వాట్ ద ఫిష్. ఈ మూవీ జూన్లో మన ముందుకు రాబోతుంది. నెక్స్ట్ కమల్ హాసన్ గారి నుంచి వస్తున్న మూవీ థగ్ లైఫ్. ఈ మూవీ జూన్ 5న పాండ్య లెవెల్లో రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ సందీప్ కిషన్ గారి నుంచి వస్తున్న మరో మూవీ వైబు. ఈ మూవీ జూలైలో మన ముందుకు వస్తుంది. నెక్స్ట్ ఫహద్ ఫజల్ గారి నుంచి వస్తున్న మూవీ ఆక్సిజన్. ఈ మూవీ జూలై 2న మన ముందుకు రాబోతుంది. నెక్స్ట్ మన దుల్కర్ సల్మాన్ గారి నుంచి వస్తున్న మూవీ ఆకాశంలో ఒక తార. ఈ మూవీ జూలై 15న పాండ్య లెవెల్లో రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మన నందమూరి బాలకృష్ణ గారి కొడుకైన మోక్షజ్ఞ గారి నుంచి వస్తున్న మూవీ MNT1. ఈ మూవీ జూలైలో మన ముందుకు రాబోతుంది. నెక్స్ట్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి నుంచి వస్తున్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. ఈ మూవీ ఆగస్టు 15న రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మన లవర్ బాయ్ అయిన నితిన్ గారి నుంచి వస్తున్న మూవీ తమ్ముడు. ఈ మూవీ ఆగస్టు 22న రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మన ఎన్టీఆర్ అండ్ హృతిక్ రోషన్ కాంబినేషన్లో వస్తున్న మూవీ వార్ 2. ఈ మూవీ ఆగస్టు 14న పాండ్య లెవెల్లో రిలీజ్ అవుతుంది.
నెక్స్ట్ ద ఢిల్లీ ఫైల్స్. ఈ మూవీ ఆగస్టు 15న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ ప్రశాంత్ వర్మ అండ్ కళ్యాణ్ గారి కాంబినేషన్లో వస్తున్న మూవీ అధీరా. ఈ మూవీ సెప్టెంబర్లో మన ముందుకు వస్తుంది. నెక్స్ట్ సూర్య గారి నుంచి వస్తున్న మూవీ సూర్య 44. ఈ మూవీ సెప్టెంబర్ 30న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ బోయపాటి శ్రీను అండ్ బాలకృష్ణ గారి కాంబినేషన్లో వస్తున్న సీక్వెల్ మూవీ అఖండ 2. ఈ మూవీ అక్టోబర్లో మన ముందుకు వస్తుంది. నెక్స్ట్ మన నేషనల్ స్టార్ నాని అండ్ శ్రీకాంత్ ఓదెల గారి కాంబినేషన్లో వస్తున్న సెకండ్ మూవీ ప్యారడైజ్. ఈ మూవీ అక్టోబర్లో మన ముందుకు వస్తుంది. నెక్స్ట్ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నుంచి వస్తున్న మరో మూవీ ఓజీ. ఈ మూవీ నవంబర్ లేదా డిసెంబర్లో మన ముందుకు వస్తుంది. నెక్స్ట్ మన ఎన్టీఆర్ అండ్ ప్రశాంత్ నీల్ గారి కాంబినేషన్లో వస్తున్న మూవీ ఎన్టీఆర్ 31. ఈ మూవీ డిసెంబర్లో మన ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ మన అనుష్క శెట్టి గారి నుంచి వస్తున్న పాన్ ఇండియా మూవీ ఘాటి. ఈ మూవీ డిసెంబర్లో మన ముందుకు వస్తుంది. నెక్స్ట్ నిఖిల్ సిద్ధార్థ్ గారి నుంచి వస్తున్న పాన్ ఇండియా మూవీ ద ఇండియన్ హౌస్. ఈ మూవీ కూడా డిసెంబర్లో రిలీజ్ కావడానికి సిద్ధమవుతుంది. నెక్స్ట్ మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి నుంచి వస్తున్న మూవీ RC16. ఈ మూవీ కూడా షూటింగ్ కంప్లీట్ అయితే డిసెంబర్లోనే మన ముందుకు వస్తుంది. నెక్స్ట్ మన పాన్ స్టార్ ప్రభాస్ అండ్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో తిరుగుతున్న మోస్ట్ వైలెంటెడ్ మూవీ స్పిరిట్. ఈ మూవీ కూడా షూటింగ్ కంప్లీట్ అయితే డిసెంబర్లోనే మన ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చూసారుగా గైస్, ఇప్పటికైతే ఇవి మన 2025లో మన తెలుగు మూవీస్ రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉన్నాయి. వీటితో పాటు మరిన్ని మూవీ అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేసి కొంచెం కామెంట్ అయితే తెలియజేయండి. కొంచెం సపోర్ట్ అయితే అందించండి.